ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఓడిపోయే స్టేజ్ నుంచి గట్టిగా కంబ్యాక్ ఇచ్చి మ్యాచ్ గెలిచేశారు. లక్నోకి ఢిల్లీకి జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో టీం బ్యాటింగ్ ఆర్డర్ చాలా దారుణంగా ఫెయిల్ అయింది. చివరిలో వచ్చిన అబ్దుల్ సమాద్ 36 రన్స్ కొట్టడంతో ఎల్ఎస్జీ స్కోర్ 141 కి చేరుకుంది. 142 టార్గెట్ తో చేజింగ్ లోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ఈజీగా మ్యాచ్ విన్ అయిపోద్ది అనుకున్నాం. కానీ కేఎల్ రాహుల్ ఫస్ట్ బాల్ డక్అౌట్ అయిపోవడం ఢిల్లీ స్కోర్ 26 కి 4 వికెట్స్ కోల్పోయింది. ఇంక మ్యాచ్ ఓడిపోద్ది అనుకునే టైంలో ఇంపాక్ట్ ప్లేయర్ కింద వచ్చిన సమీర్ రిజ్వీ మరియు స్టబ్స్ వీళ్ళిద్దరూ స్టాండ్ అవుట్ ఇవ్వడంతో మరో వికెట్ కోల్పోకుండా 17 ఓవర్లకే మ్యాచ్ ముగించేశారు. ఈ ఐపీఎల్ 2026 లో ఇప్పటి వరకు హోమ్ టీం మ్యాచెస్ విన్ అవుతూ వచ్చాయి. కానీ ఈ మ్యాచ్ లో హోమ్ టీం అయిన ఎల్ఎస్జీ మ్యాచ్ ఓడిపోయి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ ఖాతాను తెరిచారు. ఐపీఎల్ లో 200+ స్కోర్ చేసే మ్యాచ్ల కన్నా ఇలాంటి లో స్కోరింగ్ మ్యాచ్లే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మీరేమంటారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.